అరే బబ్లు, చార్జర్ ఎక్కడన్నా చూసావా? లేదు డాడీ. దాక్షాయణి, దాక్షాయణి, ఏంటండి? నా చార్జర్ ఏమన్నా చూసావా? ఎదిగోండి. ఏమండి, సిద్ధాంతి గారు ఇంటికొచ్చి వెళ్లారట, ఎందుకండి? గుళ్ళో ఏదో హోమం ఉందంట, అన్నయ్య చేతుల మీదుగా జరిపించమని అడగడానికి వచ్చారు. సమయానికి అన్నయ్య ఇంట్లో లేకపోతే నేను మాట్లాడి పంపించేశాను. మమ్మీ, డాడీ అబద్ధం చెప్తున్నారు. ఏం చెప్పారు బబ్లు? అవును మమ్మీ, పెద్దనాన్నకి పెద్దమ్మకి అబద్ధం చెప్పి ఆ రాముని అడ్డు పెట్టుకుని వాళ్ళిద్దరిని కలపడానికి హోమం చేయిస్తున్నారు. నీకెలా తెలుసు బబ్లు? నువ్వు లేనప్పుడు ఇంట్లో ఏం జరిగినా చెప్పమన్నావుగా, అందుకే నువ్వు వదిలేసి వెళ్ళిన ఫోన్లో అంతా రికార్డ్ చేశాను. విను. నువ్వు సూపర్ బబ్లు, నీకన్నీ నా పోలికలే. సీతక్కని బావగారిని కలపడానికి సిద్ధాంతి గారి చేత కూడా అబద్ధం చెప్పించి హోమం జరిపిస్తారా? మీ ప్లాన్ ని నేను పాడు చేస్తాగా. అమ్మా, నువ్వు చెప్పినట్టు చేశానుగా. నాకు గిఫ్ట్ కావాలి. ఇస్తానా? రేపు నేను నీకు కావాల్సింది కొనిస్తాను, సరేనా? సరే మమ్మీ. నేను ఇలా చేసినప్పుడల్లా ఏదో ఒక గిఫ్ట్ ఇస్తేనే నేను ఇలా చేస్తాను, లేదంటే చేయను. సరేరా నా బుజ్జి కన్నా, ఇదిగో ఆడుకో. సిద్ధాంతి గారు, మా అన్నయ్య వదినలు తిరిగి కలుసుకోవడం కోసం రాము పేరు మీద మేము ఆడుతున్న చిన్న నాటకంలో మిమ్మల్ని కూడా భాగం చేయాల్సి వస్తున్నందుకు మమ్మల్ని క్షమించండి. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకోవడానికి చేసే ప్రక్రియ కూడా ఒక రకంగా దైవ కార్యం లాంటిదే, తప్పులేదు. ఇప్పుడే రామరాజుతో మాట్లాడతాను. నమస్కారం సిద్ధాంతి గారు, చెప్పండి. రామరాజు, ఆశ్రమంలో ఉండే కుర్రాడు రాముని దూరమైన తన తల్లిదండ్రుల దగ్గరకు చేర్చడానికి నేను హోమం తలపెట్టబోతున్నాను. అందుకు నీ సహకారం అన్ని విధాలుగా కావాలి. నేనిలా అడుగుతున్నానని మీరు వేరే విధంగా అనుకోకండి సిద్ధాంతి గారు. భార్యాభర్తల మధ్యన కలహాలు జరిగితేనో లేక విడిపోతేనో, కుటుంబంలో అశాంతి ఉంటేనో శాంతి పూజలు హోమాలాంటివి చేస్తారని తెలుసు. కానీ ఇలాంటి పూజలు చేస్తే చిన్నప్పుడు వదిలేసిన తల్లిదండ్రులు మళ్లీ బిడ్డ దగ్గరికి చేరుకుంటారా? మానవ ప్రయత్నానికి దైవ కార్యం కూడా తోడైతే ఫలితం శుభకరంగా ఉంటుందని అదొక చిన్న ఆశ. రాము కంటే ఎవ్వరూ లేరు. నువ్వే దగ్గరుండి హోమం చేయించడంతో పాటు అందుకు అవసరమైన ఆర్థిక భారం కూడా నువ్వే భరిస్తే బావుంటుందని నా సూచన. ఏమంటావు? మీరు చెప్పాక నేను కాదనేదేముంది సిద్ధాంతి గారు. అలాగే అలాగే, సంతోషం. ఉంటాను. రామరాజు వస్తాను అన్నాడు. ఈ హోమంతోనైనా అక్క బావగారు ఒకటైతే మంచిగుండు. ట్రై చేద్దాం చిట్టి.
ఏం కావాలమ్మా? ఆకలేస్తుందా? మరి ఇంకేం కావాలి? నాకేం అర్థం కావట్లేదమ్మా. మీ చెల్లేదో చెప్తుంది, నాకేం అర్థం కావట్లేదు. ఏంటమ్మా? డైరీనా? ఆ డైరీ తనదంట, తీసుకెళ్లదంటోంది. ఓ ఇదా? చెప్పండమ్మా, ఏం మాట్లాడాలి నాతో? సీత గారు మీరు కలిసి జరిపిస్తున్న ఈ హోమం రామరాజు గారిని సీత గారిని కలపడానికి వాళ్ళకి అబద్ధం చెప్పి జరిపిస్తున్నారని నాకు తెలుసు. భార్యాభర్తలు కలవడం కోసం అబద్ధం చెప్తే తప్పేమిటమ్మా? తప్పు లేకపోవచ్చు, కానీ హోమం నాశనం చేయడానికి నేను తప్పు చేయబోతున్నాను. దానికి మీరు నాకు హెల్ప్ చేయాలి. అపచారం అపచారం. చూడండి, మీ కుటుంబం ఆర్థికంగా చాలా కష్టాలు పడుతోందని నాకు తెలుసు. అపచారాలు అవన్నీ పక్కన పెట్టండి. మీకు కావాల్సినంత డబ్బు నేనిస్తాను. నేను హోమంలో అపశృతి దొల్లేట్టు చేశాక నేను చెప్పినట్టు మీరు చెయ్యాలి. సరే, మీ ఇష్టం. నేను చెప్పినట్టు మీరు చేయకపోతే ఇస్తానన్న డబ్బు పోతుంది. సీతక్కకి రామరాజు గారికి హోమం గురించి ముందే చెప్పేసి ఈ రహస్యాన్ని మీరే నాతో చెప్పారు అని నేను చెప్తాను. హోమం జరగకముందే నీ వల్లే అది ఆగిపోతుంది. లేదమ్మా, అలా వద్దు. మీరు చెప్పినట్టే చేస్తాను. ఏం చేయాలమ్మా? అది ప్లాన్, సరేనా? సరేనమ్మా. ఇదిగోండి, జాగ్రత్త. ఆ. ఈ దీపావళి మందుల భాస్వరం హోమంలో వేసే కట్టెల్లో కలుపుతాను. భగ్గున మంటలు ఎగిసి హోమం పాడవుతుంది. బాబు, హోమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వారొస్తే కార్యక్రమం మొదలు పెడదాం. వచ్చేస్తారు సిద్ధాంత్ గారు. అనయ్య, అనయ్య ఆగన్నయ్య, ఒక్క నిమిషం. అన్నయ్య, అనయ్య, అనయ్య ఒక్క నిమిషం. రాము తన తల్లిని కలుసుకోవడం కోసం చేసే ఈ హోమంలో ముత్తైదువ పీటల మీద కూర్చోవాలని సిద్ధాంత్ గారు చెప్పారన్నయ్య. రాము మేలు కోరుకునే ముత్తైదువ ఇంకెవరుంటారని పొద్దున్నే పిలిచామన్నయ్య. రాము కోసం అర్థం చేసుకుని పీటల మీద కూర్చోండి. సరేరా, కేవలం రాము కోసమే ఒప్పుకుంటున్నాను. థ్యాంక్స్ అన్నయ్య. పదండి పదండి.
మీ అన్నయ్యని కూడా హోమానికి పిలిచినట్టు నాకెందుకు చెప్పలేదు? అంటే వదిన, అది రాము తల్లిదండ్రులు కలవాలని చేసే హోమంలో తండ్రి స్థానంలో ఎవరైనా కూర్చుంటే బాగుంటుందని సిద్ధాంతి గారు చెప్పారు. అందుకే అన్నయ్యని పిలిచాం. వదిన, ప్లీజ్ వదిన, రాము కోసం వచ్చి పీటల మీద కూర్చో. రాము నాకు ముఖ్యం కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వదిన, పదండి. హాయ్ అక్క. దాక్షాయణి, నువ్వేంటి ఇక్కడ? ఏంటండి ఇది? ఒక మంచి కార్యక్రమాన్ని నాకు చెప్పకుండా రహస్యంగా ఎందుకు చేస్తున్నారు మీరు? నేను రాత్రి అడిగినా కూడా నాకేదో చెప్పి మాట దాటేశారేంటి మీరు? ఇక్కడ జరిగే హోమంలో నీతో పనే ఉందని చెప్పలేదంతే. ఎందుకండి అయిన దానికి కాని దానికి నన్ను పరాయిదాన్ని చేస్తారు మీరు? హోమం పూర్తయ్యేదాకా నేను ఇక్కడే ఉండి అవసరమైతే ఏ పనైనా చేస్తూ ఉంటాను. ఆహా. సర్లే ఉండు. రామరాజు, సీత, మీరొచ్చి కూర్చోండి. అలాగే రాముకి చొక్కా తీసి పంచె కట్టండి. నేను తయారు చేసుకొస్తాను పూజారి గారు. అక్క, నేనున్నాను కదా. నువ్వు వెళ్ళి హోమంలో కూర్చో. రాము నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళక్క. రాము, నిన్న అలా చాటుగా తీసుకెళ్లి బట్టలు మార్పించి తీసుకొస్తాను, సరేనా? దాక్షాయణి, వాడు చిన్నోడే కదా, ఇక్కడే మార్చు. నా మొగుడేంటి నాకు ఎముళ్ళ తగిలాడు? ఇక్కడున్న వాళ్ళు ఎవరు ఆ మచ్చని చూసినా సరే నా పని అయిపోయినట్టే. ఏమండి, మీరెందుకండి? ఇప్పటికే ఆలస్యమైంది, పర్లేదు. నేను రెడీ చేస్తాను, మీరు వెళ్ళండి. పదరాము. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదరం స్వాహా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనముర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. నీకోసం నేను హోమంలో కూర్చోవాలన్న ఆలోచన నాకు లేదు. మీకోసం నేనేమీ హోమంలో కూర్చోలేదు. రాము కోసం తప్పక కూర్చున్నాను. గిరే 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 ఎన్ని కన్నీళ్ళ ఉసురిది వెంటాడుతున్నది నీడల్లే కర్మ. ధర్మమే నీ పాలి రే గిరే దండించుకోలేదు గిరే పాపో పుణ్యం రెండింటికి నీదే
కన్ను తెరిచి అడుగు సార్ 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 లేవండి సార్ సార్ లేవండి మెల్లగారా. సార్ ఎక్కడ తెచ్చావురా? సార్ బయట ఉన్నాను సార్. పైకి లేవండి, పైకి లేవండి సార్. మంచిని తీసుకురా. సార్ అలాగే సార్. అమ్మా అమ్మా. సార్ ఇదిగోండి, తాగండి సార్. పర్లేదు, తాగండి సార్. పదండి సార్, మంచం మీద కూర్చుందా. వద్దురా, వద్దు. నెత్తి మీద కళ్ళు కిందికి దిగాయి. అహం కాళ్ళ కిందికొచ్చింది. నేల మీదే బాగుందిరా. ఎన్నో తప్పులు చేశాను, చాలా పాపాలు చేశాను. నిజాయితీ గల ఒక మనిషి జీవితాన్ని నాశనం చేశాను. అలాంటి నాకు ఇలాంటి గతి పట్టాల్సిందే. చచ్చే వరకు ప్రతి క్షణం చస్తూ మంచానికి అంకితం కావాల్సిందే. కన్ను మిన్ను కానక గర్వంతో నా బతుకు చీకటి చేసుకున్నాను. మళ్ళీ నా జీవితంలో వెలుగు కనిపించకపోయినా పర్వాలేదు, కానీ ఒకరి దగ్గర మాత్రం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. రే కార్తీరా, వెళ్దాం. అలాగే సార్. మెల్లిగా. ఇదిగోండి సార్. ఓం చాముండికాయై అంబాయై శ్రీకంఠాయై పార్వత్యై పరమేశ్వర్యై మహారాజ్ఞై స్వాహ. ఓం మహాదేవాయ సదాభ్యాయ సదాశివాయ స్వాహ. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమురువారుకమివ బంధనాన్ముక్షీయమామృతాత్ స్వాహ. ఓం హోమనారాయణాయ నమః స్వాహ. ఓం సోమాయ నమః స్వాహ. ఓం రుద్రాయ నమః స్వాహ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యస్రాహవే కేతవే నమః స్వాహ. నవగ్రహాయ నమః. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యస్రాహవే కేతవే నమః స్వాహ. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః స్వాహ. ఓం గం గణపతే నమః స్వాహ. ఓం గం గణపతయే ఇదం నమః. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యస్రాహవే కేతవే నమః స్వాహ. ఓం నవగ్రహాదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యస్రాహవే కేతవే నమః స్వాహ. ఓం శనైశ్చర్యాయ నమః స్వాహ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమురువారుకమివ బంధనాన్ముక్షీయమామృతాత్ స్వాహ. ఓం మృత్యుంజయాయ ఇదం నమః. ఓం సోమాయ నమః స్వాహ. ఓం సోమాయ ఇదం నమః. ఓం రుద్రాయ ఇదం స్వాహ. ఓం రుద్రాయ ఇదం నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం గణానాథ గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. ఈ టపాకాయల మందు వేసిన కట్టెలు ఒక్కసారిగా అంటుకుంటే తప్ప జరుగుతున్న హోమం భగ్నం కాదు. కానీ అన్నీ ఒకేసారి వీళ్ళతో ఎలా వేయించాలి? ఓం చాముండికాయై అంబాయై శ్రీకంఠాయై పార్వత్యై పరమేశ్వర్యై మహారాజ్ఞై స్వాహ. ఓం మహాదేవాయ సదారాధ్యాయ సదాశివాయ స్వాహ. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమురువారుకమివ బంధనాన్ముక్షీయమామృతాత్ స్వాహ. రామరాజు, మీరు ముగ్గురు మిగిలిన కట్టెలను చేతిలోకి తీసుకోండి.
రామరాజు, సీత ఒక్కసారిగా హోమంలో వేయండి.